హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా ట్యుటోరియల్. సో మన ఛానల్లో వచ్చేసి ఎడ్యుకేషన్కి సంబంధించి అలాగే జాబ్స్ నోటిఫికేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఏంటంటే గుంటూరుకి సంబంధించి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే వైద్య సిబ్బందికి సంబంధించి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అందులో ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఎవరెవరికి వేకెన్సీ ఉంది అనేది చూద్దాము. అలాగే డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఎన్ని ఉన్నాయి, కోవిడ్లో ఎన్ని ఉన్నాయి, అలాగే జీజీహెచ్కి సంబంధించి అందులో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేది చూద్దాము. ఇదేంటంటే కమింగ్ నోటిఫికేషన్ అనమాట. అంటే జనవరి నుంచి రాబోతున్న నోటిఫికేషన్ ఇది. సో ఫస్ట్ ఏంటంటే డిఎంహెచ్ఓ కార్యాలయం పరిధిలో వచ్చేసి డాక్టర్లు 44 పోస్టులు ఉన్నాయండి. అలాగే నర్సులు వచ్చేసి 108 ఉన్నాయి. అలాగే ఏఎన్ఓ వచ్చేసి 18. ఏఎన్ఓ అంటే మనకు తెలిసే ఉండేది కదండి, హెల్త్ సెక్రటరీ వాళ్ళు, 10th బేసిక్ మీద అయిన వాళ్ళు. నర్సులు అంటే జిఎన్ఎంఆర్ బీఎస్సీ వాళ్ళు వస్తారు. అలాగే ఎఫ్ఎన్ఓలు 17 ఉన్నాయి. ఫార్మసిస్ట్ వచ్చేసి 23 ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు వచ్చేసి 43 ఉన్నాయి. ఈ 43 కూడా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కోవిడ్ కోసం ప్రత్యేకంగా ఇవ్వడం అనేది జరిగింది. అలాగే వైద్య సిబ్బంది అయితే 1728 ఉన్నాయి. నెక్స్ట్ ఏపీవీవీపీ డిసిహెచ్ఎస్ కార్యాలయం పరిధిలో డాక్టర్లు 12, నర్సులు 23, ఫార్మసిస్టులు 3, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 20 ఉన్నాయి. అలాగే ఎంఎన్ఓ ఎఫ్ఎస్ఎన్ఓ 22 ఉన్నాయి. కోవిడ్ కోసం ప్రత్యేకంగా నియమించిన వైద్య సిబ్బంది అయితే 110 ఉన్నాయి. నెక్స్ట్ గుంటూరులో జీజీహెచ్కు సంబంధించి వెంటిలేటర్లు 44 ఉన్నాయి. ఆక్సిజన్ అలాగే నెక్స్ట్ జీజీహెచ్ నియామకాలు వచ్చేసి డాక్టర్లు 46 ఉన్నాయి, నర్సులు 156 ఉన్నాయి. ఇవి జీజీహెచ్లో అండి. ఫార్మసిస్ట్ వచ్చేసి 5 ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్స్ 2 ఉన్నాయి. అలాగే ఏఎన్ఓ 6, ఎఫ్ఎన్ఓ 3, థియేటర్ అసిస్టెంట్లు 5, డార్క్ రూమ్ అసిస్టెంట్లు 2, అలాగే ఇతర సిబ్బంది 3. ఇవి వచ్చేసి గుంటూరు సంబంధించిన నోటిఫికేషన్ అండి. జనవరిలో ఈ నోటిఫికేషన్ అయితే రానుంది. ఈ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. సో ఎవరెవరైతే వైద్య వృత్తిలో ఉన్నారో వారు ఒకసారి చూసుకోండి. కమింగ్ నోటిఫికేషన్ ఇది అందరికీ యూజ్ అవుతుంది అయితే అనుకుంటున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్లో వెటర్నరీకి సంబంధించి మోడల్ పేపర్స్ అనేవి ప్రిపేర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పీడిఎఫ్ గ్రూప్లో జాయిన్ అయ్యి తీసుకుంటున్నారు. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పీడిఎఫ్ గ్రూప్లో జాయిన్ అయ్యి తీసుకోండి. సో అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.